రేవంత్ రెడ్డిది చిట్ చాట్ కాదు, చీట్ చాట్. చీట్ చేసిండట రేవంత్ రెడ్డి. ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకే సర్వే. కందుకూరులో 385 ఎకరాలు గోల్మాల్. పిఏల పేరు మీదకు భూములు. వాల్మీకి స్కామ్పై ఈడీ విచారణ జరగాలి. దీనిపై కాంగ్రెస్ నేతల మౌనం ఎందుకు? బీజేపీ ఎంపీలను రేవంతే గెలిపించాడు. నీకు బీజేపీనే బేలు ఇప్పించిందా? రాహుల్ను సీఎం సొంతూరుకు తీసుకెళ్తా. రుణమాఫీ జరిగిందో లేదో అడుగుతా. మీడియాతో చిట్ చాట్ లో హరీష్ రావు. మంచి ప్రశ్నలు సంధించిన హరీష్ రావు గారు. మొన్న చిట్ చాట్ చేసింది, అది చిట్ చాట్ కాదు, చీట్ చాటు. ప్రజలను మోసగించే చాట్ అది. అదేవిధంగా ప్రభుత్వ భూమిని, ఇది ఎక్కడ ప్రభుత్వ భూమి అంటే ఇక్కడ ఎక్కడో RRR సరౌండింగ్ లో వచ్చే 385 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి పిఏల పేరు మీద, అదేవిధంగా రేవంత్ రెడ్డి అనుచరుల పేరు మీద ఈ భూమిని కొట్టేయాలని రేవంత్ రెడ్డి చూస్తుండనేది ఇక్కడ రాసుకొచ్చిండు. కందుకూరులో సర్వే నెంబర్ 9లో 385 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగట్టడానికి సర్వే చేస్తున్నారని విమర్శించారు. తుక్కుగూడలో సర్వే నంబర్ 895లో 25 ఎకరాల పేదల భూమి దగ్గర బినామీల పేరుతో తీసుకుంటున్నారని చెప్పారు. ముచ్చెర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చరమానవుతున్న తమ్ముళ్ళ పిఏల మీద కూడా భూములు కొంటున్నారని చెప్పారు. ఇది భాగవతం. RRR చుట్టూ ఒక పరిశ్రమ చేయబోతున్నాం, పరిశ్రమలు తేబోతున్నాం అంటాను కదా. ఈ పరిశ్రమలు తీసుకొచ్చి ఎవరి జేబులలో పెడతాను? ఆ పరిశ్రమల వల్ల ఎవడు బాగుపడబోతున్నా అంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, రేవంత్ రెడ్డి అనుచరులు, మంత్రుల అనుచరులు, వాళ్ళ పిఏలు. మొత్తానికి మంత్రుల పిఏల మీద, రేవంత్ రెడ్డి అనుచరుల పిఏల మీద 385 ఎకరాల భూమి ఖతం చేయబోతున్నట్టు ఇక హరీష్ రావు పేర్కొన్నాడు. ఇగో ఇదండి రాష్ట్ర రాజకీయాల్లో ఇట్లున్నది. దోచుకోవడానికి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినట్టు ఉన్నది. ప్రభుత్వ భూములను మొత్తం ఎక్కడికక్కడ సానబెట్టే కార్యక్రమం చేస్తాను. ఇక వాల్మీకి స్కామ్ మీద కూడా విచారణ జరగాలి. V6 వివేక్ ఖాతాల్లో డబ్బులు పడ్డట్టు కూడా మాట్లాడుతాను కాబట్టి దాని మీద జరగాలంటాను. ఇక బీజేపీ ఎంపీలను రేవంతే గెలిపించాడు అంటాను. ఇది 100% నిజం. ఎందుకంటే సొంత జిల్లాలో డీకే అరుణ గెలిచింది. సీఎం సొంత జిల్లాలో డీకే అరుణ గెలిచింది. అక్కడ బీజేపీ గెలిచింది. ఇక పైగా ఆయన ఎంపీగా ఉన్న సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి, అక్కడ ఈటల రాజేందర్ గెలిచిండు. ఇట్లా గెలిచిండు కాబట్టి దీన్ని బట్టి 8 సీట్లు బీజేపీకి అలకగా పోయినాయంటే ఎంత లోపాయకార ఒప్పందం పెట్టుకోకపోతే 8 సీట్లు ఇక్కడ బీజేపీకి వెళ్తుంది. 2 సీట్లున్న బీజేపీకి 8 ఎట్లా పెరుగుతాయి? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వాళ్ళకు పైసలు అందించిండు. రేవంత్ రెడ్డి బడే బాయ్ అని మోడీకి దగ్గరై లోపాయకార ఒప్పందం పెట్టుకొని వాళ్ళ చేతుల్లో ఉన్న అదానికి, అదేవిధంగా అమిత్ షా కొడుకుకి ఇటు పిలిచి రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళకేమో ఇక్కడ బిజినెస్ అప్పచెప్పిండు. మిగిలిన ఎంపీ సీట్లనేమో మోడీకి ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ హరీష్ రావు అనే దాంట్లో 100% నిజం ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చిన వాళ్ళకు, బీజేపీ ఎంపీలకు రేవంత్ రెడ్డి తెర వెనుక ఉండి వాళ్ళని గెలిపించిండు. గెలిచే కాడ డమ్మీ క్యాండిడేట్లను పెట్టి అటు ఈటల రాజేందర్ను, ఇక్కడ డీకే అరుణను ఇట్లా గెలిపించిండు. కరీంనగర్లో ఎంపీ స్థానాలు ఒక కేటీఆర్ తప్పించి, ఒక గంగుల కమలాకర్ తప్పించి మిగతా కాంగ్రెస్ గెలుచుకుంటుంది. కానీ ఎంపీలేమో అక్కడ బండి సంజయ్ గెలుతాడా? ఎట్లా ఇది? దీన్ని ఎట్లా చూడాలి? 8 సీట్లు గెలుతుందా బీజేపీ ఇక్కడ? కాబట్టి రేవంత్ రెడ్డి సహకారం లేకుండా వాళ్ళు గెలవలే. ఇక ఏమంటాడు? రాహుల్ని నీ సొంతూరుకు తీసుకపోదాం, దమ్ముంటే నీ సొంతూరుకు తీసుకొనిరా రాహుల్ గాంధీని అంటున్నాడు. తీసుకొస్తావా రేవంత్ రెడ్డి? నీ సొంతూరులో కొండారెడ్డిపల్లెలో 1200 మందికి రైతు రుణమాఫీ జరగాలి. 1200 మందికి రైతు రుణమాఫీ అంటే 1200 మందికి రైతు భరోసా కూడా పడాలి. అదే 1200 మందికి 500 రూపాయల బోనస్ కూడా అందాలి. అట్లనే అక్కడ ఎంతమంది రైతు కూలీలు ఉన్నారో, రైతు కౌలుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరగాలి. రాహుల్ గాంధీని తీసుకొచ్చి రాహుల్ గాంధీ, హరీష్ రావు మీడియా సమక్షంలో కూర్చొని ఒక్కసారి నీ సొంత ఊర్లో రైతులను నువ్వు ఎట్లా ఆదుకుంటానో బయట పెట్టాలి. రేవంత్ రెడ్డి
హరీష్ రావు సవాల్కి సిద్ధమేనా? అప్పుడు కానీ నీ రాహుల్ గాంధీకి తెలుస్తుంది నీ పాలన ఎట్లున్నది, నువ్వు ఏం చెప్పినావు, మేనిఫెస్టోలో ఏమి ఇచ్చినావు, ఏం పని చేస్తున్నావు అనేది తెలుస్తుంది.